చరిత్ర పుస్తకాల్లోనే కాదు, అప్పుడప్పుడు కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది. పుస్తకాల్లో చరిత్రకు చెదలు పడితే కళ్ళ ముందు కనిపించే చరిత్రకు దుమ్ము ధూళి పడుతుంది, నిర్లక్ష్యం ఆవహిస్తుంది. అలాంటిదే ధూళికట్ట. పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న చరిత్ర గురించి కూడా చాలా మందికి తెలియదు. ధూళికట్టలో శతాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న బౌద్ధ స్తూపంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. బౌద్ధం ప్రపంచవ్యాప్తం. ఎన్నో ఆసియా దేశాల్లో ఇప్పటికీ అదే ప్రధాన మతం. కానీ బౌద్ధ మతం పుట్టిందే భారతదేశంలో. హిమాలయాల నుంచి కేరళ సాగర తీరం వరకు ఎన్నో చోట్ల బౌద్ధ మతం ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి ఓ చారిత్రక జ్ఞాపకం ధూళికట్ట. తెలంగాణలో ఉన్న ఈ ప్రాంతం ఆదరణకు నోచుకోలేకపోయినప్పటికీ బౌద్ధానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. శాంతికి ప్రతిరూపమైన గౌతమ బుద్ధుడు జన్మించిన నెల ఇది. ఆధ్యాత్మికతకు ఊపిరినిచ్చిన దేశమిది. ఇది బుద్ధుని జ్ఞానభూమి. ఇక్కడే బోధి వృక్షం కింద ఒక యువరాజు సమస్త జగత్తు కోసం శాంతి మార్గాన్ని ఆవిష్కరించాడు. ఇక్కడే బుద్ధుడు బోధిసత్వుడుగా మారాడు. ఇక్కడే బోధి వృక్షం కింద సిద్ధార్థుడు తనను తాను తెలుసుకున్నాడు. గౌతమ బుద్ధుడిగా అవతరించాడు. మానవ జీవితం యొక్క పరమ సత్యాన్ని అన్వేషించాడు. శాంతి సందేశానికి ప్రవాహ భూమిగా నిలిచిన భారతదేశం నుంచి ప్రపంచ వ్యాప్తమైన బుద్ధుని ఉపదేశం, ఆయన ధ్యాన మార్గానికి ప్రపంచమే దాసోహం. లుంబిని నుంచి బోధ్గయ వరకు భారతదేశం మొత్తం బౌద్ధానికి ప్రాణాధారం. శాంతి, జ్ఞానం, ధ్యానం ఈ మూడు పదాలకు జీవమిచ్చిన బుద్ధుని ప్రయాణం భారతదేశంలోనే మొదలైంది. గోపురాలు, బౌద్ధ విహారాలు, బోధి చెట్లు ఇవన్నీ భారతదేశంలో బుద్ధుని స్మృతి చిహ్నాలుగా నిలిచాయి. భారతదేశం కేవలం బుద్ధుడు పుట్టిన చోటు కాదు, బౌద్ధం పరిడవిల్లిన స్ఫూర్తి కేంద్రం. బుద్ధుడు మానవతకు ఇచ్చిన గొప్ప బోధనలకు మూలం. భారతదేశపు ఆత్మను స్పృశించే ఆధ్యాత్మిక అనుభవం. ఈ నేలలో అడుగడుగున ప్రతి మూలలో బుద్ధుడి అడుగులు, బౌద్ధ స్పర్శను మనం చూడొచ్చు. అలాంటిదే ఈ ధూళికట్టు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో బౌద్ధ మతం ఆనవాళ్లు, బౌద్ధ రామాలు ఉన్నాయి. ఒక్క తెలంగాణలోనే దాదాపు 40 బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ధూళికట్ట బౌద్ధ స్తూపం అతి పురాతనమైనది. ఏటా బుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. దేశ విదేశాల నుంచి ఈ బౌద్ధ స్తూపాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. అలా పెద్దపల్లి జిల్లాలో ఈ బౌద్ధ స్తూపం గత చారిత్రక వైభవానికి, భారతదేశ సాంస్కృతిక సంపదకు, బుద్ధుని అడుగు జాడలకు ప్రతిరూపంగా నిలిచింది. గౌతమ బుద్ధుడు నడియాడిన ప్రాంతంగా ఈ ప్రదేశానికి పేరుంది. ప్రాచీన బౌద్ధ స్తూపంతో గత చరిత్ర ఆనవాళ్లను కళ్లకు కడుతుంది. నదులున్న చోట నాగరికత పుడుతుంది అనే మాటలను నిజం చేస్తూ గోదావరి లోయలో హుసేన్ మియా వాగు ప్రాంతంలో వెలిసింది ధూళికట్ట బౌద్ధ స్తూపం. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక అమరావతి, మరో నాగార్జున కొండల అలరించే ఒకే ఒక్క క్షేత్రం ధూళికట్ట బౌద్ధ స్తూపం. అయితే ఎంత పెద్ద పేరు ఉన్నప్పటికీ ఆదరణకు నోచుకోలేదు ఈ ధూళికట్ట. 2వ శతాబ్దంలో బుద్ధుడు కూడా ఈ ధూళికట్ట బౌద్ధ స్తూపం వద్దకు వచ్చాడు అని కొందరు చరిత్రకారులు చెప్పే మాట. చరిత్రకారుడు మెగస్తనీస్ పేర్కొన్న ఆంధ్రుల దుర్గాల్లోని 30 కోటల్లో ధూళికట్ట కూడా ఒకటి. ఇంతటి చరిత్ర కలిగిన ధూళికట్ట స్తూపం నుంచి మా ప్రతినిధి రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. మనం ధూళికట్టలో ఉన్నాం. ఇది ఒక చారిత్రకమైన ప్రదేశము. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇలాంటి చరిత్ర ఆనవాళ్లు మనకి ఇప్పటికే పెద్ద ఎత్తున పురావస్తు శాస్త్రవేత్తల వెలికి తీసిన నేపథ్యంలో ధూళికట్ట పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ధూళికట్ట అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ క్రమంలో ఆ బౌద్ధ క్షేత్రం గురించి నేను మీకు పరిచయం చేస్తున్నాను. ప్రస్తుతం మనం చూడవచ్చు, అక్కడ బుద్ధుడు రావి చెట్టు కింద కూర్చొని మనకు జస్ట్ లైక్ అంటే బుద్ధగయలో బుద్ధునిలాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్రదేశం. అయితే ఈ ధూళికట్టలో ఒక స్తూపం అనేది ఒక అంతర్జాతీయ ఖ్యాతి పొందిన స్తూపము. కేవలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి అమరావతి, ఆ తర్వాత నాగార్జున కొండ, నాగార్జున సాగర్లో, తర్వాత ధూళికట్టలో, పెద్దపల్లి జిల్లాలో ఉన్న ధూళికట్టలో మాత్రమే ఈ స్తూపం కనిపిస్తుంది. పైనుంచి డ్రోన్ విజువల్స్లో మనం చూస్తే, ఏరియల్ షాట్స్లో ఇది ఒక విష్ణువు చేతిలో ఉన్న మహాచక్రంలాగా, విష్ణు చక్రంలాగా కనిపిస్తూ ఉంటుంది. బౌద్ధ స్తూపాన్ని నేను మీకు మళ్ళీ
మరింత స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మన స్తూపం పైకి వెళ్ళి చూద్దాం. అదేవిధంగా ఈ స్తూపం నిర్మాణం జరిగిన తీరును కూడా ఒకసారి విశ్లేషిద్దాం. మనం చూడవచ్చు ఇక్కడ ఒక ఇటుక మనకు కనిపిస్తుంది. అన్నీ ఈ స్తూపంకు నిర్మాణానికి వాడిన ఇటుకలన్నీ కూడా ఇదే సైజులో ఉంటాయి. ఇవాళ మనం చూసే ఇటుకలకు నాటి ఇటుకలకు ఎంత తేడా ఉందో సైజులో మనం గమనించవచ్చు. ఇలాంటి ఇటుకలతోని మొత్తంగా ఈ స్తూపం నిర్మాణం జరిగింది. అయితే ఇప్పుడు ఈ స్తూపం పూర్తిగా నిరాదరణకు గురవుతుందనేందుకు ఇక్కడ మనం చూడవచ్చు. గతంలో ఇక్కడ పురావస్తు శాఖ అధికారులు వచ్చి తవ్వకాలు చేపట్టి ఇక్కడ బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లను వెలికి తీస్తే ఇప్పుడు దుండగులు గుప్త నిధుల కోసం తవ్వుతున్న ఆనవాళ్లను మనం చూడవచ్చు. ఇక్కడ మనకు స్పష్టంగా విజువల్స్లో ఆధారాలు కనిపిస్తున్నాయి. చాలామంది చరిత్రకారులు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ పరిశీలించి వెళ్ళారు. ఇది ఒక చారిత్రకమైన ప్రాంతం, దీన్ని పర్యాటకంగా అభివృద్ధి పరచాలి. ఇక్కడ పార్కులతో పాటుగా కనీసం ఇక్కడికి రావడానికి రోడ్డు సౌకర్యం కూడా లేని నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచాలి. ముఖ్యంగా ఈ గతంలో ఉన్న చరిత్ర ఆనవాళ్లను భవిష్యత్ తరాలకు తెలియచెప్పాలనే ఒక డిమాండ్ను వినిపించారు. కానీ ఇప్పటివరకు కూడా పాలకులు ప్రభుత్వాలు మారుతున్నారు తప్ప అలాంటి పరిస్థితి మాత్రం మనకు ఆచరణకు నోచుకొని దృశ్యాలను మనం ఇక్కడ బౌద్ధ స్తూపం దగ్గర చూడవచ్చు. తొలి చారిత్రక దిబ్బగా పేరొందిన ధూళికట్ట బౌద్ధ స్తూపం 18 హెక్టార్లలో భూమి కంటే 6 మీటర్ల ఎత్తులో కనిపిస్తుంది. నలుదిక్కుల 4 ద్వారాలతో పాటు దక్షిణ ద్వారం పక్కనే భటులు ఉండేలా చేసిన ఏర్పాట్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అయితే ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ ధూళికట్టను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా నిరాదరణకు గురవుతుంది ఈ పర్యాటక ప్రాంతం. ప్రస్తుతం మనం నిల్చున్న ఈ బౌద్ధ స్తూపం నిర్మాణం చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు దృశ్యంలో కూడా పూర్తి ఆ సుదర్శన చక్రం తరహాలో ఈ బౌద్ధ స్తూప నిర్మాణం మనకు కనిపిస్తుంది. ఇట్లా రౌండ్గా ఉండడంతో పాటుగా ఒక బ్యూటిఫుల్ డిజైనింగ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రతి బుద్ధ పౌర్ణిమ రోజు కూడా ఇక్కడ మొత్తంగా బౌద్ధ భిక్షువులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడ పూర్తిగా సందడిగా వాతావరణం మారుతుంది. ఒక ఆనందంగా, అంటే ఇక్కడ బౌద్ధ భిక్షువులు ఈ స్తూపంలో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఒక అర్చన లాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. మొత్తంగా ఆ సమయంలో మనకు ఈ బౌద్ధ స్తూపం అప్పుడు మాత్రమే కొంత సందడిగా కనిపించే పరిస్థితి. కానీ ఈ బౌద్ధ స్తూపాన్ని పూర్తిగా పర్యాటకుల కోసము, భవిష్యత్ తరాల కోసము ఈ చరిత్రను బయటకు తెలియపరచడానికి, ముఖ్యంగా ఇప్పటికీ అంతర్జాతీయ ఖ్యాతి కూడా పొందిన ఈ స్తూపాన్ని డెవలప్ చేసి ఒక యునెస్కో గుర్తింపు వైపు కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు జరగాలని ఒక బలమైన డిమాండ్ స్థానికులతో పాటుగా అటు చరిత్రకారుల నుంచి కూడా మనకు వినిపిస్తుంది. ఈ 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపం ఇది ఇలాంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించి దారి పోయించగలని మేము కోరుకుంటున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా 50 లక్షల రూపాయలు కేటాయించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 20 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది కదా, అది ఏమైనా ముందడుగు పడిందా? అప్పుడు యువ నాయకుడైన ఎంపీ గారు వచ్చి 50 లక్షలు ప్రకటించారు, కానీ ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు 2 సార్లు, ఒక విద్యావేత్త అయిన ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాడు. ఇప్పుడైనా కనీసం మన ఈ ప్రాంతం నుంచి చాలా సంబంధం ఉన్న మన ఎంపీ కాకా కుటుంబం నుంచి ఊరికి ప్రధాన అంశాడు రఘువర్ధన్ రావు గారు ఉన్నారు. వారన్నా స్పందించి మా ఊరి అనుబంధాన్ని కొనసాగించి దీన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుచున్నాము. ఎంపీ గారిని కూడా ఈ మధ్య ఒకసారి వాట్సాప్ వీడియోలో పంపడం జరిగింది. వారు స్పందించి డెవలప్ చేస్తా అని ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మొన్న లోకల్ ఎమ్మెల్యే గారు విజయన్న గారు కూడా మళ్ళీ బౌద్ధ స్తూపం వరకు నేను రహదారి పోస్తానని చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు ఈ కొత్తగా మినిస్టర్ అయినటువంటి వివేక్ గారిని కూడా నేను వేడుకుంటున్నాను. అరుదైన ప్రాంతము బౌద్ధ స్తూపం మీ ధూళికట్టలో ఉంది. మీరు స్థానికుడు ఏం కోరుకుంటారు? ఏం లేదు, ఇది చాలా చరిత్ర గల బౌద్ధ స్తూపం. ఇది నాగభూమి బౌద్ధ స్తూపం. ఇది దీనికి సంబంధించి చాలామంది చాలా నాయకులు ఎన్నోసార్లు వచ్చి దానికి సంబంధించిన వాళ్ళు అమౌంట్ కానీ దానికి ఇద్దామని చెప్పి ఎన్నోసార్లు ప్రకటించారు. కాకపోతే దానికి సంబంధించింది ఎలాంటి అభివృద్ధి మాత్రం జరగలేదు. దీన్ని మనం ఇలానే వృధాగా పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం భావితరాలకు మనం దీన్ని అందించలేకపోతాం ఖచ్చితంగా.
ఇది ముఖ్యంగా ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయము. అయితే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి ఒక డిమాండ్ అయితే వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా ఒక అద్భుతమైన క్షేత్రము, అదేవిధంగా అరుదైన స్తూపము, కేవలం 1-2 మాత్రమే వేళ్ల మీద లెక్కించే స్తూపాలు ఉన్నాయి. అందులో అతి ప్రాచీనమైన స్తూపంగా ఈ ధూళికట్ట స్తూపానికి పేరుంది. క్రమంలో ఇప్పటికే చాలామంది చరిత్రకారులు కూడా దీని గురించి వెల్లడించారు. ఇప్పుడు స్థానికులు కూడా దీన్ని పర్యాటక ప్రాంతం చేయాలనే డిమాండ్ను వినిపిస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, ధూళికట్ట నుంచి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన ఎంపీ ల్యాడ్స్ నుంచి 50 లక్షల రూపాయలు ధూళికట్ట స్తూప అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ నిధులు ఏమైపోయాయో తెలియదు. గత పెద్దపల్లి ఎమ్మెల్యే ఇటువైపు చూడలేదు. ప్రస్తుతం ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో శ్రీధర్ బాబు, వంశీ లాంటి నేతలు ఉన్నప్పటికీ ఈ ప్రాంతం వైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడటం లేదు. 1975లో ఇక్కడ పురావస్తు శాఖ తవ్వకాలు జరిపినప్పుడు నాణేలు, కోటగోడలు, బావులు బయటపడ్డాయి. ఇంకా తవ్వకాలు జరిపితే ఘనమైన చరిత్ర బయటపడే అవకాశాలున్నట్టు భూమిపైకి తేలిన ఇటుకలను పరిశీలిస్తే అర్థమవుతోంది. తాజాగా జరిపిన తవ్వకాల్లో బాణాలు, బల్లెం, టెర్రకోట వస్తువులు, పూసలు, గాజులు, ఉంగరాలు బయటపడ్డాయి. నిర్లక్ష్యానికి గురైన ఈ ధూళికట్ట బౌద్ధ స్తూపానికి ఓ స్థల పురాణం కూడా ఉంది. ఈ బౌద్ధ రామానికి, నాగసర్పానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు స్థానికులు. బౌద్ధ స్తూపానికి చెందిన నాగసర్ప విగ్రహాన్ని ప్రస్తుతం కరీంనగర్ మ్యూజియంలో భద్రపరిచారు. బుద్ధుడు ఇక్కడికి గతంలో వచ్చినప్పుడు 7 వారాల పాటు ధ్యానముద్రలో ఉన్నాడు. ఆ ధ్యానముద్రలో ఉన్న సమయంలో వర్షం భారీగా కురుస్తున్న క్రమంలో ఒక నాగ సర్పము, 5 తలలతోని ఉన్న సర్పము ఆయనకు ఒక గొడుగులాగా రక్షణగా నిలిచి ఆయన ధ్యానానికి ఇబ్బంది కాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా చేసింది అనేది ఒక ప్రతీతి. ఇక్కడ స్థానికులు, కొంతమంది చరిత్రకారులు చెప్పే మాట. ఈ క్రమంలోనే ఈ ప్రాంతానికి నాగభూమి బౌద్ధ స్తూపంగా పేరు వచ్చింది. అయితే ఇక్కడ మనం చాలా విశేషాలను కూడా గమనించవచ్చు. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం మట్టి పక్కనే ఇక్కడ మనకి ఇంకా ఇటుకలు కనిపిస్తున్నాయి, ఇటుకల వరుస. అయితే ఈ లోనికి తవ్వినా కొద్దీ ఇక్కడ బౌద్ధ రామాలు ఇంకా బయటపడే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన పురావస్తు శాఖ అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించి ఇంకా తవ్వకాలు చేపడితే ఇక్కడ మరిన్ని విశేషాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కానీ ఎందుకో ఇక్కడ పూర్తిగా ఎక్స్కావేషన్ అనేది ఆపివేశారు, నిలిపివేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతం ఒక అభివృద్ధి చెందాలంటే ఇక్కడ విశేషాలు ఇంకా వెలికి తీయాల్సిన అవసరం కూడా ఉంది. మరొక వైపు అంటే కోటగోడల నగరంగా కూడా మనకు అటు శాతవాహనులు పాలించిన కోటిలింగాలతో పాటుగా ఈ ప్రాంతాలను చెప్తారు. ముఖ్యంగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో విలసిల్లిన నాగరికతకు, నాటి బౌద్ధ రామాలకు, బౌద్ధ స్తూపానికి ధూళికట్ట ఒక ప్రతీకగా నిలుస్తున్న దృశ్యాన్ని మనం ధూళికట్టలో చూడవచ్చు. ఇది గొప్ప చారిత్రక ప్రదేశం అని తెలిసినా పాలకులు పట్టించుకోవటం లేదు. ఫలితంగా ధూళికట్ట నిరాధరణకు, నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. మరోవైపు ఈ ధూళికట్ట ఎలిగేడు మండలంలోని బట్కాపూర్, ధూళికట్ట అనే 2 గ్రామాల మధ్య ఉండడంతో ఈ బౌద్ధ స్తూపం తమదంటే తమదనే ఆధిపత్య పోరు గ్రామాల మధ్య కనిపిస్తోంది. ధూళికట్ట అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ కింద 20 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మంజూరవుతాయని గతంలో ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో స్థానికులు కొందరు నిరసనలకు కూడా దిగారు. సెల్ టవర్స్ కూడా ఎక్కి ధర్నాలు చేశారు. 2003లో బుద్ధ జయంతి రోజే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, అప్పుడు ట్యాంక్ ఎక్కి నిరసన చేసిన. ఒక 4 గంటలు ఎక్కి మన ఎమ్మెల్యే గారు భానుప్రసాద్, ఎమ్మెల్సీ హరీష్ రావు మాట ఇస్తేనే దిగిన. తొవ్వ చేస్తామన్నారు, తొవ్వలేదు, మన్ను లేదు, అతి గతి లేదు. ఇప్పుడు మొన్న బుద్ధ జయంతి రోజు చీఫ్ గెస్ట్గా విజయరమణ మన ఎమ్మెల్యే గారిని పిలిస్తే మా 2 గ్రామాలకి కొంచెం కిరికిరి నడుతుంది. ధూళికట్ట అని, వడకాపురం అని. ఏదైతే సార్ మనది బౌద్ధ స్తూపం అభివృద్ధి కావాలి మన జిల్లాల. అందులో మన 2 గ్రామాల మధ్యలో కూడా ఇద్దరం మాట్లాడుకొని వ్యవహారం చేయాలి. అయితే దీనికి తవ్వ కావాలి సార్, ధూళికట్ట నుంచి ఇక్కడి వరకు. లేకపోతే ఎమ్మెల్యే గారు ఇట్లా చేసిండు. బౌద్ధ పూర్ణిమ రోజు మంది బాగా వస్తుంటారు, బౌద్ధ భిక్షులు వస్తుంటారా? బౌద్ధ భిక్షువులు వస్తారు, బుద్ధ అభిమానులు వస్తారు. బౌద్ధ భిక్షువులతోనే ఇక్కడ పూజ చేపిస్తాం. ఇప్పుడు పుల్లయ్య అని ఇక్కడ మాకు ఎస్ఐ ఉండే, ఆయన బుద్ధిస్టు. ఆయనే నాకు ఎంతో సాయం చేస్తాడు. ఇంకొక ఆయన వంగరా సర్పంచ్ ఉండే, ఇది వెంకటస్వామి అని, ఆయన బుద్ధిస్టే. ఆయనే ఇంకో ఆయన లక్ష్మణ్ అని, ఒక ఆయన కే లక్ష్మణ్ అని, ఇట్లా వీళ్ళు ఉన్నారు. ఇక్కడికి తొవ్వ అయితే సార్ ఇది పర్యాటక కేంద్రం అవుతుంది. ఇక్కడికి వేరే మన ఒరిస్సా నుంచి కానీ వేరే ఇతర దేశాల కూడా వచ్చి సందర్శిస్తారు. గత ప్రభుత్వం అప్పుడు 50 లక్షల రూపాయలు కేటాయించారు. ఆ నిధులు ఎటువైనా అనేది తెలియదు. మొత్తానికి మేము కానీ ఈ బౌద్ధ స్తూపాన్ని చూడడానికి వచ్చిన వారికి కానీ తొవ్వ సౌకర్యం అనేది లేకుండా ఎక్కువ
దీని గుర్తింపు పెద్ద మొత్తంలో గుర్తింపు లేకుండా పోతుంది. కనీసం రోడ్డు మార్గం కూడా లేకుండా ఈ ధూళికట్ట బౌద్ధ స్తూపం నిరాదరణకు గురవుతూ కనుమరుగయ్యే స్థితికి వచ్చింది. దీనికి తోడు గుప్త నిధుల తవ్వకాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది.